హలో గైస్, దిస్ ఇస్ మాహి. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు టైం చూసినట్లయితే 9:45 PM అయింది. గైస్, ఈ ఏరియా వచ్చేసి బెంగళూరులోని బాగ్లూర్ క్రాస్. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఇంటికి వెళ్తున్నాం. గైస్, ఇక్కడ చూసినట్లయితే బెంగళూరులో ఎప్పుడు పడితే అప్పుడు బీభత్సంగా వర్షాలు పడుతుంటాయి. అట్లనే ఈరోజు జరిగింది నైట్. చూడండి ఎంత హెవీ రైన్ అంటే అంత హెవీగా పడుతుంది. ముందున్న రోడ్లు కూడా కనిపించడానికి చాలా కష్టంగా ఉంది. నాకు తెలిసి ప్రతి ఒక్క రాష్ట్రంలో ఎన్ని చోట్ల ఎంత ఎండలో ఉన్నా కానీ బెంగళూరులో ఎవ్రీ టైం చాలా కూల్గా ఉంటుంది. దానికి రీజన్ ఇదేనేమో చెప్పలేము. ఎప్పుడంటే అప్పుడు ఎట్లా అంటే అట్లా వర్షాలు పడే టైం ఇది. ఇక్కడ మాత్రం చాలా బాగుంది. చూడండి ఒకసారి మీరు కూడా. చూడండి ఈరోజు ఎంతోమంది అనుకోకుండా బయటకు వచ్చి సడన్గా ఈ వర్షం రావడం వల్ల ఎంతోమంది ఎన్నెన్నో షాపుల వద్ద చిక్కుకుపోయారు. ఇప్పుడు వీళ్ళంతా వాపస్ ఇళ్ళకి వెళ్ళాలంటే వర్షం తగ్గాలి లేదా తడుచుకుంటూ వెళ్ళాలి. కానీ ఈరోజు నా లక్ ఏంటంటే నేను ఈరోజు కార్లో వెళ్ళడం వల్ల నా లక్ నేను తడవకుండా ఇంటికి వెళ్ళిపోగలుగుతున్నాను. ప్రతిరోజు ఇంటికి వెళ్ళేటప్పుడు ఫుల్గా ట్రాఫిక్ ఉండేది. ఈరోజు ఈ వర్షం వల్ల ట్రాఫిక్ లేకుండా ఫ్రీగా రోడ్ల మీద వెళ్ళగలుగుతున్నాను. గ్యాస్ అట్లనే ఇక్కడ చూసుకున్నట్లయితే రోడ్ నిండా వాటర్ కూడా ఫుల్ అయిపోతుంది. ఇంకా ఇదే ఓవర్ నైట్ అంతా కంటిన్యూగా పడితే చాలా ఇబ్బంది అయ్యే ఛాన్స్ కూడా ఉంది. ఓకే, ఇప్పుడు నేను వచ్చేసి ఇక్కడ మెయిన్ రోడ్లోంచి కాకుండా యూటర్న్ తీసుకొని చిన్న చిన్న గల్లీల నుంచి వెళ్ళాలనుకుంటున్నాను. ఇప్పుడు ఆ రూట్స్ చూపిస్తాను మీకు, ఒకసారి చూద్దాం. ఇక్కడ నేను యూటర్న్ తీసుకుపోతున్నాను. చూడండి గైస్, కొంచెం ఆదమర్చినట్లున్నా కానీ చాలా ఇబ్బంది అవుద్ది. ఎందుకంటే రోడ్లు కూడా ముందు అసలు ఏం కనిపించట్లే. మేబీ వీడియోలో కొంచెం క్లారిటీ కనిపిస్తుంది కానీ డ్రైవింగ్ సీట్లో కూర్చొని చూస్తే అంత క్లారిటీ కనిపించట్లేదు. ఇదిగోండి గైస్, ఇక్కడే మనం లెఫ్ట్ తీసుకుపోతున్నాం. ఇక్కడ నుంచి చిన్న చిన్న గల్లీల టైప్లో వెళ్తున్నాం. ఈ వర్షం వల్ల ఈ గల్లీల్లో కూడా ఎవరు బయటకు వచ్చి తిరగట్లేదు. రోజు ఎంతోమంది బయట తిరుగుతూ ఉండేవాళ్ళు. ఈరోజు వర్షం ఎఫెక్ట్ చాలా అంతా ఇళ్లలోనే ఉండిపోయారు. ఇంకోటి ఫ్రెండ్స్, ఈ సిటీ లైఫ్లో చూసుకున్నట్లయితే ఎంత వర్షం పడ్డా ఎంత ప్రాబ్లం వచ్చినా ఎప్పుడు కరెంట్ బంధనం తీయరు. ఇది ఒక బెనిఫిట్ సిటీ లైఫ్లో. ఈ వర్షానికి కరెంట్ అయినా పోతే ఇళ్లలో ఉండడానికి అయ్యేదే కాదు. ఇక్కడ చాలా ఇబ్బంది పడేవాళ్ళు. ఇంకా ఈ ఏరియా చూసుకున్నట్లయితే ఇది పాలనల్లి వస్తుంది. ఇది ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ తీసుకోవాలి. చూడండి, ఆ ముందుకొని వస్తుంది పాలనల్లి లేక్. మార్నింగ్ అండ్ ఈవినింగ్ టైం ఫుల్గా వాకింగ్ ట్రాక్ అంతా నీట్గా ఉంది. ఇక్కడ ఎక్కువ మంది వచ్చి వాకింగ్ అంతా చేస్తుంటారు. ఇక్కడ నేను ఉండబోయే ఇంటికి వచ్చేసి కటినెల నుంచి వెళ్తే అది కటినెల లోపల నుంచి రావాల్సి వస్తుంది. కానీ నేను ఇక్కడ గల్లీలో నుంచి రావాలనేసి ఇక్కడ పాలనల్లి రూట్ తీసుకున్నా. అందుకని మీకు ఇప్పుడు పాలనల్లి వైపు చూపిస్తున్నా. ఇంకోటి ఇక్కడ చూసుకున్నట్లయితే కొంచెం నీళ్ళని ఎక్కువ ఉన్నట్లు అనిపిస్తున్నాయి రోడ్లో. ఈరోజు ఇంకా కొంచెం బెటర్. ఇప్పుడు వర్షం స్టార్ట్ అవ్వబట్టి కొంచెం ఎక్కువగా వర్షం పడితే ఇక్కడంతా ఫుల్గా వాటర్ అయిపోద్ది. మనిషి ఒక 2 వీలర్లో పోవడం కష్టమవుద్ది. అట్లా వస్తుంది ఇక్కడికి నీళ్ళు.
ఇదిగోండి గైస్, ఇక మనం వచ్చేసాం మన లేఅవుట్కి. ఓకే గాయస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ టు ఆల్. మళ్ళీ ఇక నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.